పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, అద్భుత శక్తి గల గౌదలూపే మరియమాత పండగ వాక్య పరిచర్యకి మేమందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయము 13-14 వచనములు. వారు యెరూషలేమున ప్రవేశించి తాము నివసించుచుండిన మేడగదిలోనికి వెళ్ళిరి. వారు ఎవరనగా పేతురు, యోహాను, యాకోబు, ఆంద్రేయ, ఫిలిప్పు, తోమా, బర్తలోమయి, మత్తయి, అల్ఫయి కుమారుడుగు యాకోబు, మతాభిమానియగు సీమోను, యాకోబు కుమారుడుగు యోదా అనువారు. వీరందరూ, వీరితో కూడా కొందరు స్త్రీలు యేసు తల్లియగు మరియమ్మయు ఆయన సోదరులను ఒకచోట చేరి ఎడతెగక ప్రార్థన చేయుచుండెరి. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, అమెరికా సంయుక్త రాష్ట్రాలలో ఉన్నటువంటి మెక్సికో నగరానికి మనం వెళితే సంవత్సరానికి సుమారుగా 150 లక్షల మంది సందర్శించేటువంటి భక్తులు సందర్శించేటువంటి మరియమాత పుణ్యక్షేత్ర బసిలికాని మనం చూస్తాం. నిరంతరము కూడా మన భారతదేశంలో ఉన్నటువంటి వెలంకని మాత పుణ్యక్షేత్రం కంటే కూడా భక్తుల రద్దీతో నిండిపోయి ఉండేటువంటి మరియమాత పుణ్యక్షేత్రం ఈ మెక్సికో నగరంలో ఉంది ప్రియులారా. ఈ యొక్క పుణ్యక్షేత్రంలో ఉన్నటువంటి మరియ తల్లి కప్పుకునే మ్యాంటల్ అంటారండి. మరియ తల్లి యొక్క అద్భుత శక్తి కలిగినటువంటి ఒక దివ్య స్వరూప బొమ్మ ఆ యొక్క పై వస్త్రం మీద అలాగ ముద్రించబడి ఉంటుంది. మహా గొప్ప అద్భుత శక్తి కలిగినటువంటి మరియ తల్లి యొక్క ఆ పై వస్త్రపు ముద్ర, ఆ యొక్క స్వరూపం దాని మీద ఉంటుంది ప్రియులారా. ఈ పుణ్యక్షేత్రపు అద్భుతాలను గురించి, ఈ పుణ్యక్షేత్రం యొక్క చరిత్రను గురించి తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. అది సుమారుగా లూథర్ చర్చిని చీల్చినటువంటి సంవత్సరాలు. అదే కాలంలో మెక్సికో ప్రాంతంలో ఒక మహా గొప్ప అద్భుతం జరిగింది. ఏమిటి అది అంటే, డిసెంబర్ 9వ తారీఖు 1531వ సంవత్సరంలో ఒక రైతు తన సొంత ఊరు నుంచి మెక్సికో నగరానికి పర్వతాల మధ్యలో, తెపేయాకు అంటారండి, ఆ పర్వతాల మధ్యలోంచి ప్రయాణమై వెళుతున్నాడు. ఒక ప్రాంతానికి రాగానే ఆ పర్వతాల మధ్యలో నుంచి సుమారుగా ఒక 16-17 సంవత్సరాల వయసు మధ్యలో ఉన్నటువంటి ఒక స్త్రీ దేదీప్యమానంగా వెలుగుతూ ఆయనకు దర్శనమిచ్చింది. ఆయన పేరు పిల్లరా జాన్ డీగో, ఆ రైతు పేరు. అతను వెంటనే అర్థం చేసుకోగలిగాడు, నాకు దర్శనమిచ్చేది ఎవరో కాదు, మరియమాతే నాకు దర్శనమిస్తుంది. ఆ తల్లితో మాట్లాడాడు. మాట్లాడిన తర్వాత ఆ యొక్క ప్రాంతపు అతిమేత్రాణులైనటువంటి బిషప్ గారి దగ్గరికి వెళ్ళి, వారి పేరు ప్రెయువాన్ ది జుమార్రా అనేటువంటి ఆ అగ్రపీఠాధిపతుల దగ్గరికి వెళ్ళి, అయ్యా, నాకు మరియ తల్లి ఈ యొక్క తెపేయాకు అనేటువంటి పర్వత శ్రేణులలో నాకు దర్శనమిచ్చారు, నేను చూశాను కళ్ళారా అని చెప్పారు. అయితే ఈ బిషప్ గారు సహజంగానే ఎవరు చెప్పినా వినరు కదండి, అంటే నమ్మలేరు కదా, చాలామంది చాలా చెప్తుంటారు. ఆయన అన్నాడు, అయ్యా, నాకు ఒక దర్శనం కావాలయ్యా, నాకు ఒక అద్భుతం కావాలి, దీన్ని నమ్మాలంటే వేరే మార్గం లేదని చెప్పారు. మరునాడు 10వ తారీఖున ఈ జాన్ డీగో గారు మరలా ఆ ప్రాంతం గుండా వెళుతుంటే మరియమాత
అతనికి మరలా దర్శనమిచ్చింది. అప్పుడు ఈ జాన్ డీగో గారు, ఆర్చ్ బిషప్ గారు, అగ్రపీఠాధిపతులు చెప్పిన మాటలు విని, అమ్మా ఏదో ఒక అద్భుతం ఉంటేనే నమ్మాలి కదా, వేరే మార్గం లేదు కదా అంటున్నారు అంటే, మరియ తల్లి అన్నది, రేపటి రోజున అంటే డిసెంబర్ 11వ తారీఖున నా దగ్గరికి రా, నేను నీకు ఒక అద్భుతాన్ని ఇచ్చి పంపిస్తాను అని చెప్పింది. గౌదలిపే మరియమాత, గౌదలుపే అనే ప్రాంతంలో దర్శనమిచ్చింది కాబట్టి. అయితే ఈ జాన్ డీగో గారు రైతు ప్రియులారా, పామరుడు, పెద్ద చదువుకున్నటువంటి వాడు కాడు. 11వ తారీఖున అక్కడికి వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదు అంటే, తన మామగారికి సుస్థి చేసింది, అస్వస్థత. ఎంతగా అంటే మరణకరమైనటువంటి అనారోగ్యం పాలయ్యాడు, చాలా ఎక్కువగా అనారోగ్యంతో ఉన్నాడు. కాబట్టి అతని కొరకై ఒక గురువుని తీసుకురావటానికి, అవస్థిప్పించటానికి, అదేవిధంగా వైద్యుడిని తీసుకురావటానికి అతను మరియ తల్లి దగ్గరికి వెళ్లకుండా ఆ రోజు రేపు వెళదామని అనుకొని ఆయన గురువు దగ్గరికి, వైద్యుడి దగ్గరికి వెళ్ళాడు. ఆ పని అవజేశాడు. 12వ తారీఖున, డిసెంబర్ 12వ తారీఖు, ఈ డేట్ గుర్తుపెట్టుకోండి. డిసెంబర్ 12వ తారీఖున, అరే నేను మరియ తల్లికి మాట ఇచ్చా కదా, మరి నేను వెళ్ళకపోతే ఎలాగా అని మరియ తల్లి దగ్గరికి వెళ్ళాడు. మరియ తల్లి దర్శనమిచ్చిన ప్రాంతానికి వెళ్ళాడు. మరియ తల్లి ఆరా తీశారు. నిన్న రమ్మన్నా కదా, ఎందుకు రాలేదయ్యా అని అంటే, అమ్మా నా మామయ్య అనారోగ్యం పాలైపోయాడు, మరణావస్థలో ఉన్నాడు, గురువు చేత అవస్థిప్పించటానికి వైద్యుడిని తీసుకురావటానికి వెళ్ళాను అని చెప్పింది. మరియ తల్లి అన్నదట, నేను నీ తల్లిని కాదా? ఈ మాటలండి, యామ్ ఐ నాట్ యువర్ మదర్, విల్ ఐ నాట్ టేక్ కేర్ ఆఫ్ యూ. ఈ పదాలు మరియ తల్లి అక్కడ చెప్పిన పదాలు ఎంత గొప్ప పదాలు చూడండి. నేను నీ తల్లిని కాదా? నీ గురించి నేను పట్టించుకోనా? నీ బాగోలు నీ పట్టించుకోనా? ఎందుకు నా దగ్గర ఇదాలా? నిన్న నేను చూసుకుంటా కదా, నేను నీ తల్లిని కదా అని చెప్పటం జరిగింది. ఎంత గొప్ప ఆదరణకరమైన మాటలు మరియ తల్లి చెప్పిన మాటలు. ఈ గౌదలుప్పే అనే ప్రాంతంలో గౌదలుప్పే మరియమాత ప్రియులారా. అయితే సరే, నిన్నటి రోజున నేను నీకు ఒక అద్భుతాన్ని చేస్తానన్నా కదా, నువ్వు కొండల్లోకి వెళ్ళి పూలు కోసుకొని రా మనని. అమ్మా ఇది డిసెంబర్ నెల కదా, ఇది చలి ప్రదేశం, మంచు ప్రదేశం, చెట్లన్నీ వడబడిపోయి ఉంటాయండి, ఆకులు కూడా ఉండవు చెట్టు మీద. పూలు కాదు కదా, ఆకులు కూడా ఉండవు డిసెంబర్ నెలలో. జర్మనీ ప్రాంతాల్లో కూడా ఉండవండి, నల్లగా ఉంటాయి చెట్లు. ఇప్పుడు పూలు ఎట్లాగా ఉంటాయి అమ్మా అంటే, నువ్వు వెళ్ళు ఉంటాయి అన్నారు మరియ తల్లి. అతను మరియ తల్లి యొక్క మాట మీద విధేయతతో వెళితే ప్రియులారా, అతనికి కస్టిలియన్ రోజా పుష్పాలు అసలు ఆ ప్రాంతంలోనే దొరకమంటండి. పూలు కాదు కదా, అసలు ఈ కస్టిలియన్ రోజా పుష్పాలు ఆ ప్రాంతంలోనే దొరకమంటండి. కానీ ఈ జాన్ డీగో గారు కొండల మీదకి వెళ్ళి పూలు కోసుకొద్దామని తల్లి మాట మీద గౌరవంతో వెళితే విరగబూస్తున్నాయంటండి. ఇతను ఏం చేయాలో అర్థం కాక ఆ యొక్క తన పై పంచ, ఈ భుజం మీద వేసుకుంటారు కదండి, పెద్ద పంచ తల కట్టుకుంటారు, ఆ పై పంచని కింద పరిసి ఆ పూలన్నీ కోసుకొని అందులో వేసుకొని మరి తల్లి దగ్గరికి వచ్చాడు. ఈ పూలు తీసుకొని ఆర్చ్ బిషప్ గారి దగ్గరికి వెళ్ళు. ఎవరాయన? ప్రెయువాన్ ది జుమార్రా అని ఆ దేశ భాష అండి అది. ఆ ఆర్చ్ బిషప్ గారి దగ్గరికి వెళ్ళు, అక్కడ అద్భుతం జరుగుద్ది అన్నారట. ఇక ఇతను విశ్వాసంతో మరియ తల్లి మాటల మీద నమ్మకంతో ఆ ప్రెయువా ది జొమార్రా గారి యొక్క ఆర్చ్ బిషప్ గారు అగ్రపీఠాల దగ్గరికి వెళ్ళి ఆ పై కండవాలో ఉన్న పూలు విప్పుతుండగా పొరపాటున ఆ ముడి విడిపోయి ఆ పూలన్నీ కింద పడిపోయినాయి అంటండి. పూలన్నీ కింద పడిపోయి ఆ పై వస్త్రం మాత్రమే, పై తుమాల రుమాలో మాత్రమే, పై తుండుగుడ్డ మాత్రమే అలా చేతుల్లో మిగిలిపోయిందంట. ఆశ్చర్యం ఏంటంటే ప్రియులారా, ఆ తుండుగుడ్డ మీద గౌదలుప్పే మరియమాత యొక్క దివ్య స్వరూపం బహుసుందరంగా చిత్రలేఖనం రూపంలో లిఖించబడి ఉందట. ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడట ఈ రైతు. అప్పుడు ఆర్చ్ బిషప్ గారికి అర్థమైంది,
మరియ తల్లే స్వయంగా ఈ అద్భుతాన్ని నా కనువిప్పు కలిగించడానికి చేయించారు అని చెప్పి అంగీకరించాడట. ఆశ్చర్యం ఏంటంటే ప్రియులకు దేవుని బిడ్డలారా, ఆ రోజున ఆ ముద్రించబడిన మరియ తల్లి యొక్క స్వరూపం, ఆ యొక్క దివ్య ఆ స్వరూపం ముద్రించబడినటువంటి అది ఆ యొక్క వస్త్రం అనేటువంటిది ప్రియులారా మన క్యాక్టస్ అంటారండి, బ్రహ్మజముడు అంటారు. సన్నగా అప్పుడు ముళ్ళు ఉంటాయి అన్నీ కూడా, మీకు ఐడియా ఉంటుంది. ఆ యొక్క నారతో చేసినటువంటి తవాలు అంటండి. దానికి లైఫ్ టైం ఆ వస్త్రం ఎన్నాళ్ళు వస్తుందంటే మహా వస్తే 10 నుండి 15 సంవత్సరాలు వస్తుందంటండి. కానీ ప్రియులారా 550 సంవత్సరాలు, 450, 550 సంవత్సరాలు అయినా కానీ నేటికి కూడా ఇవాళకు కూడా ఈ యొక్క మరియ తల్లి యొక్క దివ్య ఆ స్వరూపం మరియ తల్లి మ్యాంటల్, పై వస్త్రం ప్రియులారా, ఆ మ్యాంటల్ ఆఫ్ అవర్ లేడీ అంటారు. అది ఇంకా ఈ మెక్సికో నగరం ఉన్నట్టు మరియ తల్లి యొక్క అవర్ లేడీ ఆఫ్ గౌదలూపే మరియ తల్లి యొక్క ఆ బసిలికాలో ఇంకా ఈనాడు ఇచ్చినటువంటి కొత్త వస్త్రములాగా అలాగానే ఉందంటండి. ఎంత గొప్ప అద్భుతం ప్రియులకు దేవుని బిడ్డలారా. ఆ తరువాత ఆ మరియ తల్లి మీద విశ్వాసం ఉంచినటువంటి ఈ జాన్ డీగో గారి యొక్క మామగారు పరిపూర్ణంగా స్వస్థత పొందారు. ఒకటి కాదు ప్రియులారా, గౌదులిపిలో ఈనాడు మీరు వెళ్ళినా కానీ ముఖ్యంగా ఈ డిసెంబర్ నెలలో ఈ 9-10 అవర్ లేడీ ఇమ్మాకులేట్ కన్సెప్షన్ నిష్కళంక మాత పండగ తర్వాత ఇంకక్కడ తండోపతండాలుగా భక్తులు వస్తారు పిల్లారా. చాలా గొప్ప అద్భుతం ప్రియులకు దేవుని బిడ్డలారా. ఈనాడు మనం ఈ మాట మీద మనం ధ్యానం చేయాలి. మరియ తల్లి ఆనాడు జాన్ డీగో గారితో పలికిన మాటను మనం ధ్యానం చేయాలి. ఏమని చెప్పింది? నేను నీ తల్లిని కాదా? నేను నిన్ను ఆదుకోనా? నేను ఇక్కడ లేనా నిన్ను ఆదుకోవటానికి? యామ్ ఐ నాట్ యువర్ మదర్? యామ్ ఐ నాట్ హియర్ టు హెల్ప్ యూ? ఇవి మరియ తల్లి జాన్ డీగో గారితోటి 11వ తారీఖు రావాల్సిన దానికి బదులుగా 12వ తారీఖు వచ్చినప్పుడు చెప్పిన ఘనమైన వాగ్దానపు మాటలు ప్రియులారా. ఇదిగో ఈనాడు మనం చదువుకున్నటువంటి ఈ యొక్క అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 14వ వచనములో వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలు యేసు తల్లియగు మరియమ్మయు ఆయన సోదరులను ఒకచోట చేరి ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. ప్రియులారా, అపోస్తులు యేసుపై మరణించిన తర్వాత, ఉత్థానమై మోక్షారోహణమైన తర్వాత మాకెవరున్నారు తోడుగా అని ఒకలాంటి అభద్రతా భావములో కూరుకొని పోయి ఉండవచ్చు. ఆ సమయంలో వారికి తోడుగా ఉండి వారిని బలపరిచి ప్రార్థనలో ముందుండి వారిని ఐక్యపరచినటువంటి వారు ఎవరో తెలుసా? మరియ తల్లి. అలనాడు మేడపై గదిలో ప్రియులారా అపోస్తులతో భయముతో ఉన్నటువంటి వారితో నేను మీ తల్లిని కాదా? నేను ఇక్కడ లేనా? మీ బాగోగులు చూసుకోనా అని చెప్పింది. ఆ 1531వ సంవత్సరంలో ప్రియులారా మరియమాత డిసెంబర్ 12వ తారీఖున జాన్ డీగో గారితో నేను మీ తల్లిని కాదా? నేను ఇక్కడ లేనా? మీ బాగోగులు చూసుకోనా అని చెప్పారు. ఈనాడు ప్రియులకు దేవుని బిడ్డలారా, నీతో నాతో మనందరితో ఆ మరియ తల్లి పలికే మాట మన వేదనలలో, మన కష్టాలలో, మన కన్నీటిలో, మన శ్రమలలో, మన కుటుంబ అవసరాలలో ప్రియులారా, మన జీవితపు పోరాటములో, ఆత్మీయ పోరాటములో మరియ తల్లి, గౌదలుపే మరియ మాత మనందరికి, మెక్సికో మాత మనందరికి చెప్పే ఆదరణకరమైన మాటలు ఏమిటి అంటే నేను మీ తల్లిని కాదా? నేను ఇక్కడ లేనా? మేము ఆదుకోనా? ప్రియులారా, ఆ తల్లి పలికిన మాటలు మమ్మాటికి నిజం ప్రియులారా. అలనాడు ఎలిజబెత్ అమ్మకు సహాయం చేసినప్పుడు ఆ తల్లిని నిరూపించి చూపించింది, నేను ఇక్కడున్నాను కదా, నీ తల్లిని కదా, నీకు సహాయం చేస్తాను కదా. అలనాడు కానాపల్లి పెళ్లిలో ప్రియులారా అవసరం ఏర్పడినప్పుడు మరొకసారి మరియ తల్లి అక్కడ నిరూపించి చూపించింది. ఏమని? నేను ఇక్కడ లేనా? నీ తల్లిని కానా? నీకు సహాయం చెయ్యనా? ఈనాడు నీతో నాతో గౌదులుపే మరియ మాత ప్రియులారా ఈ మాటని చెబుతూ ఉన్నారు. బిడా, నువ్వు ఏ బాధలో ఉన్నావు, ఏ కష్టంలో ఉన్నావు, ఏ శ్రమలో ఉన్నావు, మరియ తల్లి నీతో అంటుంది, నీ కుటుంబంతో అంటుంది, నేను నీ తల్లిని కాదా? నేను ఇక్కడ లేనా?
నీకు సహాయం చెయ్యనా? ఎంత గొప్ప ఆదరణకరమైన మాటలు ప్రియులారా. అయితే అద్భుతాలు ఇక్కడ ఆగలేదండి, అక్కడ ఇంకా కొనసాగుతున్నాయి. ఏమిటి అంటే ఈ జాన్ డీగో గారు ప్రియులారా, ఈ జాన్ డీగో గారిని 1987వ సంవత్సరంలో మరి శ్రీసభ మరి పవిత్రులుగా ప్రకటించడం జరిగింది. చివరికి ప్రియులారా 2002వ సంవత్సరం జూలై 31వ తారీఖున జూలై 31, 2002వ సంవత్సరంలో రెండవ జాన్ పాల్ పాపు గారు 2002వ సంవత్సరంలో రెండవ జాన్ పాల్ పాపు గారు 12 అంటే 120 లక్షల మంది భక్తుల మధ్యలో జాన్ డీగో గారికి పునీత పట్టాన్ని కట్టబెట్టారు. ప్రియులకు దేవుని బిడ్డలారా, మనం చాలా పుణ్యక్షేత్రాల గురించి విన్నాం. లూర్దు గురించి, ఫ్రాన్స్ గురించి, భారతదేశంలోనైతే వెలంగని గురించి, గుణదల గురించి, చాలా పుణ్యక్షేత్రాల గురించి విన్నా. కానీ ఇది కూడా చాలా గొప్ప పుణ్యక్షేత్రం. సంవత్సరానికి 120 లక్షల నుంచి 100 లక్షలే కాదు, 10 లక్షలే కాదు, 120 లక్షలు నుండి 150 లక్షల మంది భక్తులు ఈ మెక్సికోలో ఉన్నటువంటి గౌదలూపి అనే ప్రాంతంలో ఉన్నటువంటి ఆ యొక్క మరియ మాత యొక్క బసిలికాని సందర్శించుకొని ఎన్నో అద్భుతాలు పొందుతున్నారు పిల్లారా. మరియమాత ఇచ్చినటువంటి ఆ యొక్క స్వరూపం, ఆ వస్త్రం మీద ముద్రించినటువంటి ఆ యొక్క దివ్య స్వరూపానికి చాలా అద్భుత లక్షణాలు ఉన్నాయి ప్రియారా. ఒకటేంటంటే ఆ మరియమాత యొక్క కంటిని ఒక కెమెరాతో ఫోటో తీసి దాన్ని ఎన్లార్జ్ చేసుకుంటా పోతే చివరికి ఆ మరియ తల్లి దర్శనం ఇచ్చినప్పుడు ఎవరెవరైతే అక్కడ ఎదురుగా నిలబడ్డారో వాళ్ళందరూ ఆ మరియ తల్లి కంట్లో అక్కడ కనపడతారంటండి. ఆ పెయింటింగ్ అంట మానవుడు వేసినట్టు పెయింటింగ్ లాగా ఉండదంటండి. ఇప్పుడు టెస్ట్ చేసినా కానీ మనుషులకు అసాధ్యమైన పెయింటింగ్ అంటండి. ఆ పెయింటింగు 500 సంవత్సరాల క్రితం ఉన్నట్టు ఆ పెయింటింగ్ అలానే ఉందంటండి. ఎంత గొప్ప అద్భుతం ప్రియులారా. అన్నిటికంటే అద్భుతం మరియ తల్లి జాన్ డీగో గారితో 11వ తారీఖున తన మామ గురించి కంగారు పడి మరియ తల్లి దగ్గరికి రాకుండా వెళ్ళినటువంటి ఆయనతో, నేను ఇక్కడ లేనా, నీ తల్లిని కాదా, నీ గురించి పట్టించుకోనా? ఈ మాటని మనం పదే పదే అనుకుందాం ఈ రోజున. ఆ మరియ తల్లి యొక్క దీవెనలు, ఆ యొక్క గౌదలూపే మరియమాత యొక్క ఆశీర్వాదాలు మనకి, మన కుటుంబాలకి సమృద్ధిగా ఉండాలని వేడుకుందాం. మరియ తల్లి నీకు వాగ్దానం చేస్తుంది, నేను నీ తల్లిని కాదా, నేను ఇక్కడ లేనా, నిన్ను ఆదుకోనా అని పలుకుతుంది. ఆ మరియ తల్లిని వేడుకుంటూ ప్రియులారా భక్తిత్వ విశ్వాసంతో గౌదలూపే మరియమాత యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా దేవుని వేడుకుందాం, ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమామయుడా, నీ తల్లి అయిన మరియమాత గౌదలూపే మరియమాతగా మెక్సికో నగరం దగ్గరలో వెలిసి జాన్ డీగో గారి ద్వారా సకల మానవాళికి కూడా ఆదరణకరమైనటువంటి సందేశాన్ని ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు, వందనాలు. నేను మీ తల్లిని కానా, నేను ఇక్కడ ఉన్నా కదా, మేము ఆదుకుంటా కదా. యేసయ్యా మీకు వందనాలు, ఇంత గొప్ప ఆదరణకరమైన మాటలు ఇచ్చినందుకు నీ తల్లి ద్వారా. అమ్మా మరియమాత, నువ్వు మా తల్లివమ్మా, నువ్వెల్లప్పుడు మాతో ఉంటావమ్మా, మా ఆదుకుంటాం. మా అవిశ్వాసాన్ని, మా అపనమ్మకాన్ని మీ గొప్ప మనసుతో క్షమించు తల్లి, మమ్మల్ని మన్నించమ్మా, నీ కృపలో మమ్మల్ని బలపరచమ్మా, మా కోసం ప్రార్థన చేయి తల్లి. ముఖ్యంగా ఈనాడు వాక్య పరిచర్యలో పాల్గొంటూ నీ యొక్క పండగ గౌదలూపే మరియమాత పండగలో వాక్యాన్ని తెలుసుకుంటూ ఆ చరిత్రను తెలుసుకొని ఆ గొప్ప వాక్యాలు ధ్యానం చేసుకుంటుండగా నీ బిడ్డలందరిని దీవించు తల్లి. వారి కోసం ప్రార్థన చెయ్యమ్మా. అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి వారిని ఏ విధంగానైతే అలనాడు జాన్ డీగో గారి యొక్క మామగారిని స్వస్థపరచి ఉన్నావో అదేవిధంగా ఈనాడు కూడా స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాను. ప్రత్యేకమైన రీతిలో తల్లి మా కోసం ప్రార్థించమని అడుగుతున్న బిడ్డల కొరకే కనికరంతో ప్రార్థన చెయ్యమ్మా. మమ్మందరిని దీవించమని, ముఖ్యంగా ఎవరైతే శాంతి లేక సమాధానం లేక బాధపడుతున్నారో అందరిని దీవించు తల్లి. ఈరోజు ఒక్కసారి ఈ యొక్క పరిచర్య ఆగకుండా ఎవరైతే సహాయం చేస్తున్నారో ఆర్థికంగా వారందరిని దీవించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా వేడుకొనిచున్నాము తండ్రి, ఆమెన్. ప్రియులారా, ఈ గౌదలూపే మరియమాత యొక్క పండగని కొనియాడుకుంటుండగా అందరం భక్తిత్వ విశ్వాసంతో మరియతల్ని తలంచి మనందరి కుటుంబాల కొరకై, శ్రీసభ కొరకై 3 సార్లు
మంగళవార్త ప్రార్థనను జపించుకుందాం. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదించబడిన వారు మీరే. మీ గర్భఫలముగా యేసు ఆశీర్వదించబడిన వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మలమైనడు మా కొరకు ఎప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమెన్. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదించబడిన వారు మీరే. మీ గర్భఫలముగా యేసు ఆశీర్వదించబడిన వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మలమైనడు మా కొరకు ఎప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదించబడిన వారు మీరే. మీ గర్భఫలముగా యేసు ఆశీర్వదించబడిన వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మలమైనడు మా కొరకు ఎప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము మీ కుటుంబాలను చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడిని దీవించుగాక. ఆమెన్.